ప్రభు నామంలో ఇక్కడికి వచ్చిన వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మనము వాక్యం ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని దాని తర్వాత వాక్యంని ధ్యానించుకుందాం. ప్రియమైన దేవ తండ్రి నాయన, ఈ సాయంకాల సమయంన మేమందరము మీ సన్నిధిలో చేరి తండ్రి నాయన ఈ శ్రమకాల ధ్యానములో తండ్రి నాయన పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దేవ తండ్రి నాయన, ఏ విధమైన అర్హత యోగ్యత లేని నాకు మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దేవ తండ్రి నాయన, మరి మీ వాక్యం ధ్యానించబోచుండగా తండ్రి నాయన నేనుగా ఉండకుండా నన్ను మరుగు చేసి మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ మాటలు ఆత్మ ద్వారా తండ్రి నాయన పలికించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. దేవ తండ్రి నాయన, మరి మేమందరం మీ వాక్యం ద్వారా బలపడగలిగే సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఈ కొద్ది సమయం తండ్రి నాయన మీరు మాకు తోడుకోండి, మమ్మల్ని నడిపించమని యేసే నామం బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈ దినము కొరకు ఇవ్వబడిన టాపిక్ పరమ గురువు. వాక్యాలు ఆల్రెడీ చదివారు. మనకి దీని కొరకు ఏర్పాటు చేయబడిన 2 వాక్య భాగాలు. సువార్త పాఠం కింద యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 16 నుంచి 20, అలాగే పాత నిబంధనలోంచి కూడా ఎజెకియలు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 25, 26. ఈ 2 కూడా సందర్భానుసారంగా మనము చూద్దాం. పరమ గురువు, అది మన టాపిక్. గురువు అంటే గురువు ఎవరు అన్నది మనకి కొత్తగా తెలుసుకోవాల్సినది కాదు, అందరికీ తెలుసు. గురువు బోధించే వ్యక్తిని గురువు కింద మనం చూస్తాం. గురువుకి అనేకమైన లక్షణాలు ఉంటాయి, కానీ అన్నిటినీ ఇప్పుడైతే ప్రస్తావించేంతటి సమయం మనకి లేదు. కానీ కేవలము మనకిచ్చిన వాక్య భాగముల్లో ఆ వచనాలకి అంటే దానికి రిలేట్ అయిన లక్షణాలని మాత్రమే మనం తీసుకుందాం. అదర్వైజ్గా చూస్తే ఒక టీచర్ కింద ఏంటి టీచర్కి ఉండాల్సిన లక్షణాలు, వాటి ఆట్రిబ్యూట్స్ ఏంటి, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి అన్నవి విస్తారంగా ఉంటాయి, కానీ అన్నీ కూడా మనం చూడొద్దు. మనకిచ్చిన వాక్య భాగము యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం. దానికి మాత్రం స్టిక్ అయి ఉందాము. ఆ 4 వచనాల్లో ఏమున్నాయి వాటిని బట్టి ఎవరు ఈ పరమ గురువు అన్నది దానికి అసలు అన్డౌటెడ్ ఇష్యూ. ఎవరు పరమ గురువు అంటే యేసు ప్రభు వారు. అసలు ఎవరి మన వాక్యం కూడా తీయక్కర్లేకుండానే మనకందరికీ తెలుసు ఎవరు పరమ గురువు అంటే యేసు ప్రభు వారు. అసలు ఆయన్ని పరమ గురువు కింద ఎందుకు మనము అంటే చూస్తున్నాము, ఆయనకున్న లక్షణాలు ఏంటి అన్నది ధ్యానం చేసుకుంటున్నాం మనం. మొదటిగా అందరం కూడా యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయంలో 16వ వచనంని 16, 17 2 కూడా చూద్దాము. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 16, 17. దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఏదో చేస్తే మీరు ధన్యులగుతారు అని బోధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చెప్తున్నారు ఏమని, మీరు కానీ ఇవి చేశారంటే మీరు ధన్యులవుతారు. ఏంటి అసలు ఈ సందర్భము? ఈ అధ్యాయము మొదటి నుంచి మనం ఒకసారి చూసుకుంటే 13వ అధ్యాయం అంతా కూడా ఒక విషయం గురించి మనం ఇక్కడ చూస్తాము. 13వ అధ్యాయము ముందుకు వెళ్ళి మనము 3, 4, 5 ఒకసారి చూద్దాము. ఇది పస్కా పండుగ సమయంలో యేసు ప్రభు వారు తన శిష్యుల దగ్గర ఉండి వారికి చేస్తున్న బోధ. అప్పుడు దాకా యేసు ప్రభు వారు అనేక మందిలో ఉండి
పట్టణం అని కానీ పల్లె అని కానీ అన్ని చోట్లకి తిరుగుతూ జన సమూహమును ఉద్దేశించి బోధించేవారు. ఇక్కడికి ఈ సందర్భంకి ఆయనని అప్పగించబోయే రాత్రి ఆ టైంలో మనం చూస్తే ఇక్కడ శిష్యులకి బోధిస్తున్నట్టు ఆయన బోధించారు, అనేక విషయాలు బోధించారు. కానీ అప్పుడు ఆ సందర్భంలో అప్పగిస్తున్న యూదా ఇస్కరియోతు కాళ్ళని కూడా కడిగారు. चलो बॉस, एक बात बताओ. The most important skills that are needed to build a successful company today, they are your ability to sell and your ability to build. बॉस, बेचना आना चाहिए, कस्टमर को समझना, उनके problems को समझना. The ability to build a product that solves the customer's problems is a superpower. Like, unfortunately, most business schools don't teach these skills at all, and that is why I like Mesa School. मैं हाल ही में उनके यहाँ विजिट करने गया था और मजा आ गया. The entire curriculum is so practical, hands-on and grounded in reality. అంత వేదనాకరమైన స్థితిలో తన్ని తాను తగ్గించుకుంటూ తన ప్రేమని వ్యక్తం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మనని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం చాలా ఈజీ. మనని ద్వేషించే వారిని, మన మీద తిరుగుబాటు చేసే వారిని, మోసం చేసే వారిని ప్రేమించడం అన్నది చాలా పెద్ద విషయం. మానవులుగా మనము చాలాసార్లు ఈ ఇమోషనల్ దీనికి లొంగిపోయి మనము అంటే ఏదేదో సాకులు వంకలు చెప్తాం. ఎందుకంటే నేనెందుకు ప్రేమించట్లేదంటే, నేనెందుకు మంచిగా లేనంటే అని 100 కారణాలు ఉంటాయి మనకి. కానీ యేసు ప్రభువారు అలా చేస్తున్న, మోసము చేస్తున్న శిష్యుడి పాదాలు కూడా కడిగారు. ఆయన ప్రేమిస్తున్నారు. ఒక గురువు శిష్యులందరినీ ప్రేమిస్తారు. నేను కూడా ఒక టీచర్నే కాబట్టి నాకు కూడా తెలుసు. క్లాస్లో అందరూ ఒకే మాదిరిగా ఉండరు. క్లాస్లో ఉండే బిడ్డలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. కొంతమంది బొత్తిగానే డిసొబీడియంట్గా ఉంటారు, అసలు మాట వినరు, ఒక్కొక్కసారి చాలా విసిగిస్తారు. కానీ అన్నీ మర్చిపోయి బిడ్డల మీద సమానమైన ప్రేమ చూపించగలగాలి టీచర్స్. కానీ మనకి పర్సనల్ బయాస్ ఎప్పుడు ఉంటుంది. మనము వీళ్ళంటే ఇష్టం, వాళ్ళంటే అది. యేసుప్రభు వారు ఇక్కడ ప్రేమిస్తున్నారు, శిష్యుడిని ప్రేమిస్తున్నారు, మోసం చేస్తున్న శిష్యుడిని ప్రేమిస్తున్నారు. ఎంత ఎక్స్టెంట్ వరకు ప్రేమిస్తున్నారంటే, ఒకసారి మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 23, 24 చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 23, 24 ఒకసారి మనం చూస్తే, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఇదే సేమ్ కాంటెక్స్ట్ మత్తయి సువార్తలో మనం చూస్తే అక్కడ ఆయన ఎక్స్ప్రెస్ చేస్తుందంటే, ఇది ఎవరు చేస్తున్నారో ఆ మనుష్యునికి శ్రమ. అంటే కన్సర్న్ చూడండి, ప్రేమ చూడండి. అయ్యో నేను ఇప్పుడు సిలువలో చనిపోవాలి, వేదనకరమైన పరిస్థితి. యేసుప్రభు వేదన పడలేదంటే పడ్డారు. గెత్సెమను తోటలో ఆయన ప్రార్థన ఎంత భయంకరంగా అంటే వేదనతో కూడినదో మనకి తెలుసు. ఆయన సొంతగా వేదనలో ఉన్నారు. కానీ అంతటి వేదన స్థితిలో కూడా తన శిష్యుని పట్ల ప్రేమ కలిగి ఉండి ఏమని అంటున్నారంటే, ఆ మనుషునికి శ్రమ, కన్సర్న్, ప్రేమ. ఎవరి పట్ల? తనంటే తనని ప్రేమించిన వారి పట్ల కాదు, తనని ప్రేమించని వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. యేసుప్రభు వారు సిలువలో తనని శిక్షించిన వారిని, పనిష్ చేసిన వారిని, శ్రమ పెట్టిన వారి పట్ల ప్రార్థన చేస్తూ, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు దేవా అని ప్రార్థన చేసిన ప్రేమ యేసుప్రభు వారిది. ప్రేమించడానికి కూడా ఒక స్టాండర్డ్ని సెట్ చేశారు. మనని ప్రేమించే వారిని ప్రేమించవచ్చు, కానీ మన పట్ల ప్రేమ లేకుండా ద్వేషించే వారిని ప్రేమించాలి అని అంటే అది కేవలము ఒక పరమ గురువు మాత్రమే చేయగలరు. గురువులు ప్రేమిస్తారు, కానీ ఎక్కడైనా మనసులో కలుపుకోమంటది. వీడు ఆ రోజు అది చేశాడు, ఈమె ఆ రోజు అది చేసింది అన్న అంటే హ్యూమన్ ఇమోషన్స్ రూల్ చేస్తూ ఉంటాయి. మనము ఈ భావోద్వేగాల్లో ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అవుతాం. కానీ ఆయన ప్రేమ వీటన్నిటికీ అతీతంగా ఉన్నది. ఈ బాధలు, ఈ వేదనలు, ఆయన వేదన పడుతున్న సమయంలో
ఇంకొకళ్ళ పట్ల కన్సర్న్ కలిగి ఉన్నారు, ఇంకొకళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. ఆ మనుషునికి శ్రమ, సిలువలో అంటున్నారు వీరేం చేస్తున్నారో వీరికే తెలీదు, వీరిని క్షమించమని. అది ప్రేమ, అది గురువు యొక్క ప్రేమ. ఆయన అందుకు పరమ గురువు అయ్యారు. అది రెండవ లక్షణం కింద చూస్తాము. మొదటి లక్షణం కింద ఆయన బోధించారు, సాత్వికమును బోధించారు, ఆయన చేసి చూపించి బోధించారు. రెండవది కింద ప్రేమించడానికి ఒక కొలమాను, ఒక స్టాండర్డ్ని సెట్ చేసి మరీ ప్రేమించారు. తనని ప్రేమించే వారే కాదు, తనని ద్వేషించిన వారిని కూడా ఆయన ప్రేమించారు. మూడవ లక్షణంని మనం అర్థం చేసుకోవడానికి మళ్ళా యోహాను సువార్త 13వ అధ్యాయంకి వెళ్ళిపోయి 19ని చూద్దాం. 19వ వచనము, జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. చెప్తున్నారేంటో, ఏమని చెప్తున్నారు? జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు. అది ఏంటి? అది జరగక మునుపు. మనం జనరల్గా ఇంట్లో పిల్లలు కూడా అంటారు కదా, ఎందుకు చేయాలి, స్నానం చేసిరా అంటే ఎందుకు చేయాలంటారు, అన్నం తినంటే ఎందుకు చేయాలి. చిన్న చిన్న పిల్లలు. ఇంకా కొంచెం పెద్దగా చదువుకోరా అంటే ఏంటంట చదువుకుంటే అంటారు. అంటే పిల్లలు. Hi, excuse me. Hi, I see you're a working professional. May I ask, where do you work? Yeah, I work in Deloitte as a data analyst. Deloitte as a data analyst, that's fantastic. So today we were conducting a survey to check how much time would it take for working professionals like you to convert this raw data into an Excel dashboard like this. About 5 to 6 hours. So you say you'll take 5 to 6 hours to make this dashboard, right? What if I tell you this could be done in under 5 minutes? That seems impossible. That seems impossible. Hold this and I'll show you how. Voila! Wow. How did you do this? Exactly. I did all of this in just under 5 minutes using AI. And you can too if you join my workshop, Excel using AI. So now could you tell me how much would this workshop be for? About 1,500. 1,500. What if I tell you this workshop is only and only 99 rupees? Only 99. Yes, exactly. So I'll see you inside the workshop. Yeah, sure. తెలియని తనంలో ఉండే వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఎందుకు చేయాలని క్వశ్చన్ అడుగుతారు. క్లాస్లో పిల్లలు కూడా ఇది చేయండి, ఇది చదవండి అంటే ఎందుకు చదవాలన్న మనసులో అన్న కూడా అనుకుంటారు కదా. శిష్యులకు ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఎందుకు చేయాలి అని. అయితే టీచర్ ఏమంటారు, ఇంట్లో పెద్దలైనా పేరెంట్స్ అయినా ఏం చెప్తారు, నీకు తెలియలేరా ఇప్పుడు నువ్వు ఇది చెయ్యి అనేస్తాం కదా. తల్లిదండ్రులుగా కానీ గురువులుగా కానీ మనము సరే చెయ్యి, చేస్తే నీకే తెలుస్తుంది కదా, నువ్వే బాగుపడతావు అలా మాట్లాంటారు. ఇక్కడ యేసుప్రభు గారు కూడా అంటున్నారు అది జరిగినప్పుడు. మనం చూస్తున్న వచనం ఇప్పుడు 19వ వచనంలో, జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. ఇంకా జరగలేదు. జరగని విషయాల గురించి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళు దూరదర్శనము కలిగిన వారు, దూరదృష్టి కలవారు కింద మనం ఆలోచించవచ్చు. ఓకే, భవిష్యత్తు గురించి తెలిసిన వాళ్ళు. భవిష్యత్తు గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. సరేలే ఇప్పటికైతే మనం అంటాం కదా, ఇప్పటికైతే సరే నువ్వు చెయ్యి, తర్వాత నీకే తెలిసి వస్తుంది అంటాం కదా. ఇప్పుడు మీకు తెలియదు కానీ ఈ విషయము జరిగినప్పుడు మీకే తెలుస్తుంది అని చెప్తున్నారు. అసలు ఏంటి జరిగినది అన్నది మనకి ఈ వాళ్ళు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వచనాలని మనం ఒకసారి ధ్యానం చేసుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఎజెకియేలు రాసిన గ్రంథము, ఎజెకియేలు ప్రవక్త రాసిన గ్రంథము 36వ అధ్యాయంలో 2 వచనాలు మనకు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అవి 2 చదువుదాం. 25, 26. 25లో ఇలా రాయబడి ఉంది, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను, నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. ఇది కూడా ఒక ప్రవచనం, ఇది కూడా డ్యూయల్ ప్రాఫెసీ. ఓకే, సందర్భం ఏంటి? ఎజెకియేలు ప్రవక్త రాసిన సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయులందరూ
బబులోను చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత విడిపించబడి, అంటే ఆ 70 ఏళ్ల కాలం అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్న సందర్భంలో 70 ఏళ్ళు ఒక అన్యుల మధ్యలో బ్రతికినప్పుడు అన్యుల ఆచారాలు కూడా వాళ్ళు కొద్దిగా అడాప్ట్ చేసుకొని వాళ్ళు పాటిస్తున్నట్టు వాళ్ళు నడిచిన మార్గంలో వీళ్ళు కూడా నడుస్తున్న సందర్భం. Elegant baby sets. GRT Jewelers. అప్పుడు చెప్తున్న మాట ఏంటి అనంటే, మనం చూస్తే 25లో చూస్తే మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ప్రీస్ట్ శుద్ధ జలము చల్లి వాళ్ళని శుద్ధి చేయడం అన్నది మనము లేవియా కాండంలోంచి చూస్తాం. దేవుడు అంటే అప్పుడులో ఉన్న యాజకులకి వాళ్ళకి ఇచ్చింది. వీళ్ళు ఎవరన్నా పాపంలో ఉండి వాళ్ళని శుద్ధి చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏవో ఒక బలిని తీసుకొని వచ్చినప్పుడు నీళ్లు చల్లడము కానీ ఆ రక్తముని చల్లి శుద్ధి చేయడం అన్నది ఒక యాక్ట్, అది ఒక ప్రక్రియ. అయితే ఇప్పుడు వీళ్ళు అపవిత్రతలో ఉన్నారు, విగ్రహారాధనలో ఉన్నారు. ఎందుకంటే అన్యుల మధ్యలో ఉన్నప్పుడు మనం కూడా ఒక్కోసారి మనం ఉన్న ప్లేస్ చుట్టుపక్కల అంతా అన్యులు ఉన్నప్పుడు కొద్ది గొప్ప మనకు కూడా కొన్ని వచ్చేస్తాయి అలాంటి అలవాట్లు. అయితే వీళ్ళు 70 ఏళ్ల కాలం ఉన్నప్పుడు వీళ్ళు విగ్రహారాధన కూడా వీళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయి ఉన్నప్పుడు మీరు శుద్ధి చేయబడడానికి మీ మీద జలములు చల్లేదను. ఇక్కడ మీ అపవిత్ర యావత్తు పోనట్టు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. అంత మటుకు బాగుంది. కానీ 26లో మనం చూస్తే నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. అయితే నూతన హృదయం అన్నది పాత నిబంధనలో మనము చూడము. శుద్ధి చేయడము, ఎందుకంటే పాపంలో ఉన్నారు, పాపం నుంచి వాళ్ళు విడుదల పొందడానికి శుద్ధి కాబడడానికి వాళ్ళు ఏంటంటే జలములు చల్లడము కానీ రక్తము చల్లడము ద్వారా వాళ్ళు అపవిత్రతలోంచి బయటకు వచ్చినట్టు. అయితే ఇక్కడ మనం చూస్తున్న పదజాలము కొత్తగా ఉంది, అప్పుడు దాకా లేనిది. ఏమనుంది? నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇది నూతన హృదయము అన్నది యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన బోధించిన విషయాల్లో మీకు మారు మనసును కలుగు చేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను. అది ఆయన చెప్పినది. ఇది ఇక్కడ మనం ఎజికేలు ప్రవక్త ఒకవేళ ఇది ప్రవచించారంటే ఆ సందర్భంలో అక్కడ దానికి మనము అప్లై చేసుకోవాలి. డ్యూయల్ ప్రాఫెసీ కాబట్టి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా దీని అప్లికేషన్ చూడాలి. దీని కొరకు మనకి రిలేటెడ్ ఒక వచనము చూద్దాం, ఒక భాగం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13 నుంచి 15, మొత్తం 3 వచనాలు చూద్దాం. 13 నుంచి 15. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తినై ఉన్నాడు. ఇక్కడ ఆవుల దూడల రక్తముతోటి శుద్ధి చేయబడతారు పాపంలో ఉన్నప్పుడు, అది పాత నిబంధన ప్రకారం. అయితే అలాంటి శుద్ధి చేయబడము సరిపోదు అని, సరిపోదు కాబట్టి అంటే ఆ నూతన స్వభావము నూతన హృదయము వారిలోకి రావాలి అనంటే ఈ ఆవుల దూడలు ఈ గొర్రెలు మేకలు వీటి రక్తముతో సరిపోదు. కాబట్టి తన్ను తాను అర్పించుకోవడానికి తన రక్తంను కార్చి శుద్ధి చేయడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు.
వచ్చి ఆయన కార్చిన రక్తము ద్వారా మనందరికీ విడుదల, పాప క్షమాపణ, మనలో ఒక నూతన స్వభావము రావడానికి ఆయన చేసిన ఒక ప్రక్రియ కింద మనము చూడొచ్చు. అయితే మనం ఒకసారి మళ్ళీ చూద్దాము. 14లో ఆఖరి భాగము 14లో చూద్దాము. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈసారి ఇప్పుడు వాళ్ళు పాపం నుంచి శుద్ధి చేయబడమే కాదు, కానీ ఒక నూతన హృదయము, మనస్సాక్షి మారాలి. అంటే ఈ మార్పు పైన బట్టి కాదు, కానీ మనసు మారడం వల్ల. అంటే ఒక నూతన మనస్సు, ఒక నూతన హృదయం, ఒక నూతన మనస్సాక్షి రావడం కొరకు యేసు ప్రభువారు వచ్చి పాప విడుదల కొరకు ఆయన సిలువలో తన్ని తాను అప్పగించుకున్నారు. సిలువలో రక్తము కార్చారు. ఆ రక్తము ద్వారా శుద్ధి చేయబడింది. అయితే ఇది ఏమని చెప్పారు? మళ్ళీ మనము యోహాన్ రాసిన సువార్త 13, మనము ఈ సందర్భానికి చూసిన వచనము 19 కాబట్టి 19లో మళ్ళీ ఒకసారి చదువుదాం. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. అప్పటికి ఇంకా సిలువలో చనిపోలేదు కదా, దాని ముందు సందర్భం. అయితే ఇది జరగక మునుపు నేను చెప్తున్నాను, జరిగినప్పుడు మీరు తెలుసుకుంటారు. జరిగినప్పుడు తెలుసుకున్నారు, శిష్యులు తెలుసుకున్నారు, అనేకులు తెలుసుకున్నారు. ఎందుకొరకు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు, ఎందుకొరకు ఆయన సిలువలో తన్ను తాను అప్పగించుకొని చనిపోయి రక్తం కార్చారు అన్న విషయం తెలుసుకున్నారు. శిష్యులతో చెప్తున్నది ఏంటి అని అంటే, ఇది జరిగినప్పుడు మీరు తెలుసుకుంటారు. తెలుసుకోవడం అంటే ఆయనకి తెలుసు, దూరదృష్టి ఉంది. ఓకే, దూరదర్శి దూరదృష్టి కలవాడు కింద మనం చూస్తాం. గురువులకు అది తెలుసు. గురువులు బిడ్డలతో అంటారు, మీరు ఇప్పుడైతే చెయ్యండి రా, తర్వాత మీకు తెలుస్తుందని. యేసుప్రభు వారు కూడా ఒక గురువు కింద ఉన్నారు. ఆయన చెప్తున్నది రక్షణ భవిష్యత్తులో నెక్స్ట్ జరగబోతున్న ఇన్స్టెంట్, అది రక్షణ క్రియ. ఆ రక్షణ క్రియ గురించి ఆయన తను తానే అప్పించుకోవడానికి వచ్చారు కాబట్టి అది చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీరు తెలుసుకుంటారు కాబట్టి మీరు ఇది ఇలా చెయ్యండి అని శిష్యులకు చెప్పినట్టు. అయితే ఆయన అంత వేదన స్థితిలో శిష్యులతోటి మీరేమీ అధైర్యపడద్దు, మీరు తెలుసుకుంటారు, దాని పర్పస్ ఏంటో తెలుసుకుంటారు, రక్షణ క్రియ యొక్క పర్పస్ మీరు అర్థం చేసుకుంటారు అని ఆయన ఎంతో చక్కగా శిష్యులకి చెప్పినట్టు మనం చూస్తాం. అది 3వ లక్షణము, దూరదృష్టి కలవాని కింద యేసుప్రభు వారిని చూస్తాము. ఆయన పరమ గురువు. 4కి మనం యోహాను రాసిన సువార్తలోనే ఉన్నాము, 13లోనే ఉన్నాం కాబట్టి ఇంకా ఆఖరి వచనం 20వ వచనం ఒకసారి మనం చూస్తాం. 20లో నేనెవరిని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను వాడగును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొను వాడగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఇది ఈ సందర్భంలో నెక్స్ట్ శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులతో మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు? నేనెవరిని పంపుదును అంటే పంపుతున్నట్టుగా శిష్యులందరికీ ఒక పనిని అప్పగించి పంపుతూ, నేనెవరిని పంపుదునో వాని చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొని వాడగును, నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వానిని చేర్చుకొని వాడు నగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ఒక పనిని కల్పించారు శిష్యులకి, ఒక పనిని పురమాయించారు, ఒక అసైన్ చేశారు, ఒక టాస్క్ ఇచ్చారు. దాన్నే మనం గ్రేట్ కమిషన్ అంటాం కదా. ఒకసారి అసలు ఆ వచనాలు ఒకసారి మనం చూసుకొని దాని గురించి మాట్లాడదాం. 4వ లక్షణం ఏంటి అన్నది. అయితే మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18, 19, 20. ఓకే, అయితే నేను వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి.
ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను. గ్రేట్ కమిషన్ మనకందరికీ తెలుసు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమని శిష్యులకి చెప్పారు. చెప్పి మీరు వెళ్ళండి. భవిష్యత్ ప్రణాళికను కూడా తెలిసిన వ్యక్తులు గురువులు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పేవారు గురువులు. యేసుప్రభు వారు కూడా భవిష్యత్ ప్రణాళిక తెలిసి శిష్యులకి ఒక పనిని అప్పగించారు, ఒక టాస్క్ ఇచ్చారు. ఏమని అని చెప్పారంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని చాటండి. అది 4వ లక్షణం. భవిష్యత్తు ప్రణాళిక తెలిసిన వారి కింద యేసుప్రభు వారిని మనం చూస్తున్నాం. 4 లక్షణాలని బట్టి యేసుప్రభు వారిని పరమ గురువు కింద ఈ అంటే వచన భాగంలోంచి మాత్రమే తీసాము. ఆయనకు అనేకమైన లక్షణాలు ఉన్నాయి, వాటన్నిటిని గురించి మనము ప్రస్తావించట్లేదు. మొదటిగా మనం చూసినది, ఆయన సాత్వికత్వమును బోధించిన వారి కింద ముందు చేశారు, తర్వాతే బోధించారు. రెండవ దాని కింద ఆయన ప్రేమ, అపారమైన ప్రేమ కింద మనం చూస్తున్నాం. మాదిరి కింద మనకి సెట్ చేశారు. ఏమనంటే ప్రేమించాలి. ఏ లెవెల్ వరకు ప్రేమించాలంటే, మనకి మేలు చేయని వారిని పట్ల కూడా, మన ద్వేషించే వారిని కూడా, యేసుప్రభు వారికి విరుద్ధంగా మడమ ఎత్తిన వారిని కూడా ఆయన ప్రేమించే మనసుని కలిగి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. కాబట్టి అదే మనకి బోధిస్తున్నారు, మనము ఫాలో అవ్వాలి. 3 కింద మనము దూరదృష్టి కలవారమై ఉండి మన భవిష్యత్తులకి ఒక ప్రణాళిక కలిగిన వారి కింద ఉండాలని ఆయన కలిగి ఉండి శిష్యులకు బోధించారు, మనకు కూడా చెప్పారు. ఇదంతా ఆ సందర్భంకే జరిగిందా, అది ఆ కథలో జరిగిందా అని మనం ఆలోచించకూడదు. అప్పుడు జరిగినదే అని. కానీ దీంట్లో యేసుప్రభు వారు నేర్పిస్తుంది మనకి కూడా. మనకి సాత్వికత్వమును బోధించారు, ప్రేమించమని బోధించారు, మనని కూడా తగ్గించుకొని ప్రేమించమన్నారు, కీడు చేసేవారిని కూడా ప్రేమించమన్నారు. మనము కూడా భవిష్యత్తు పట్ల ఒక ప్రణాళిక కలిగిన వారమై ఉండాలి. మనమేం చేయాలి, మనకి కూడా ఇది అప్లై అవుతుంది. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఏంటి సువార్త? మన పాపాల కొరకు యేసుప్రభు వారు సిలువలో చనిపోయారు. ఆయన కార్చిన రక్తము వల్లే మనకి ఈరోజు రక్షణ. మనం రక్షణలో అనుభవిస్తున్నామంటే మన మటుకే మనం అది ఉంచుకోవాలని కాదు, కానీ మన బాధ్యత కింద మనం సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సర్వలోకంలోకి మనం ఎక్కడ వెళ్ళగలమని చాలాసార్లు మనము అంత ముందుకి రాము. కానీ సర్వలోకంలోకి వెళ్ళకపోయినా మన తోటి వారికైతే రక్షణ సువార్తను చెప్పగలం. చాలాసార్లు మన కుటుంబస్తులకే రక్షణ సువార్త తెలియదు, వారికి చెప్పగలము. మన బంధువులు, మిత్రులకి వారికి చెప్పగలము. చిన్నగా మనం చేస్తే ఈ రక్షణ సువార్తని అనేకులకి చాటించే వారి కింద ఉంటాము. యేసుప్రభు వారు మన కొరకు నిర్దేశించిన ఒక భవిష్య ప్రణాళికలో మనం కూడా ముందుకు వెళ్ళిన వారం అవుతాం. అలా ఉండాలని మనం అందరము రక్షణలో ఆనందిస్తూ ఆయన మనకి ఏర్పాటు చేసిన మార్గంలో మనము నడవాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి వాక్యంను దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానోత్మ